హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ స్కెచ్ బుక్స్ కావాలి అన్నా, మన దగ్గర ఉన్న 200 డిజైన్స్లో నుంచి మీకు నచ్చిన డిజైన్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, డ్రాప్ షేప్ బీడ్స్, 4mm చెమ్కీ, కట్ బీడ్స్, యాంకర్ థ్రెడ్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, జర్దోజీ రింగ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ మ్యాంగో షేప్ లాగా డ్రా చేసుకున్నాను కదా, అక్కడ లోడ్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఇటువంటి కలర్ థ్రెడ్, బ్లాక్ ఆర్ నావీ బ్లూ కలర్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ ఉంటే స్టిచ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని నేను యాంకర్ థ్రెడ్ని మనకి 6 లైన్స్ ఉంటాయి కదా, అందులో నుంచి 2 లైన్స్ తీసి నేను లోడ్ స్టిచ్ అనేది చేస్తున్నాను. యాంకర్ థ్రెడ్ని 2 లైన్స్ నేను సిల్క్ థ్రెడ్కి బదులుగా యూస్ చేస్తున్నాను. మిగిలిన మ్యాంగో షేప్స్ అన్నీ కూడా ఇదే విధంగా లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డ్రాప్ షేప్లో ఉన్న బీడ్స్ని సింగిల్గా స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఈ మ్యాంగో షేప్ అవుట్లైన్ కోసం నేను కట్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా అన్ని మ్యాంగో షేప్స్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాటమ్ సైడ్ స్టిచ్ చేసుకున్న డ్రాప్ షేప్ బీడ్స్ చుట్టూ మాత్రమే మనం జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. టాప్ సైడ్ బీడ్స్కి అవసరం లేదు. తర్వాత మనకి ఎక్కడెక్కడ కావాలో లీవ్స్ అన్నిటినీ జర్దోజీ రింగ్స్తో లోడ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. జర్దోజీ లోడ్ స్టిచ్ మీకు కొంచెం పఫీగా కావాలి అని అనుకుంటే కింద ఒక జర్దోజీ రింగ్ స్టిచ్ చేసి దాని మీద నుంచి ఈ విధంగా లోడ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా జర్దోజీ రింగ్స్ని యూజ్ చేస్తూ ఈ లీవ్స్ అన్నిటిని లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకున్న తర్వాత జెరీ థ్రెడ్ యూజ్ చేసి వీటి చుట్టూ బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అన్ని లీవ్స్ చుట్టూ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను యాంకర్ థ్రెడ్, నార్మల్ నీడిల్ నెంబర్ 1 తీసుకున్నాను. లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. కింద 4mm చెమ్కి పెట్టి నీడిల్ అనేది కిందకి దింపేస్తున్నాను. ఒక 5 లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి రైట్ సైడ్ 2 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ వచ్చేటట్టు లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4mm చెమ్కి స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడేమో గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్ యూస్ చేశాను. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి యూస్ చేస్తూ మనం ఆల్టర్నేటివ్గా కంటిన్యూషన్లో నెక్ చుట్టూ మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా యాంకర్ థ్రెడ్ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ కిందేమో 4 mm చెమ్కి పెట్టాము. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇది కట్ వర్క్ బేస్డ్ డిజైన్ కదా, అందుకని బార్డర్లో స్మాల్ జిగ్ జాగ్ స్టిచ్ వేస్తున్నాము. ఫస్ట్ చైన్ స్టిచ్ వేసి దీని మీద నుంచి జిగ్ జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కట్ వర్క్కి మనం ఈ విధంగా స్మాల్ జిగ్ జాగ్ అనేది యూజ్ చేస్తాము. ఈ విధంగా ఫుల్గా స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మనం నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.